తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ టైంకి జరుగుతాయా? ఎన్నికల కోసం డబ్బులు ఖర్చు చేయాలా వద్దా అని ఆశావాహులు డైలమాలో ఉన్న సమయంలో సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పునైతే వెల్లడించడం జరిగింది. రాష్ట్ర స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేయడం జరిగింది. హైకోర్టులో ఈ అంశంపై విచారణ పెండింగ్ లో ఉండగా ఇక్కడకు ఎందుకు వచ్చారని కూడా విచారణ సందర్భంగా కోర్టు ప్రశ్నించడం జరిగింది. ఈ అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని కూడా చెప్పింది. దీంతో తెలంగాణ సర్కార్కు కాస్త ఊరట లభించినట్టయింది. బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై వంగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇప్పటికే ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు ఉన్న నేపథ్యంలో మొత్తం రిజర్వేషన్ శాతం 67కు చేరుతోందని, ఇది రాజ్యాంగం పేర్కొన్న 50% పరిమితిని మించి ఉందని కూడా పేర్కొన్నారు. అదనంగా పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285కి ఇది విరుద్ధమని, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని కూడా తెలపడం జరిగింది. బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్లను రాజ్యాంగ పరిమితులను అతిక్రమిస్తున్నాయని కూడా పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరిపింది. వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు ఈ అంశంపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో 2 పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని కూడా గుర్తించడం జరిగింది. అందువల్ల ఈ దశలో సుప్రీంకోర్టు దానిపై విచారణ చేపట్టబోదని కూడా ఇక్కడ స్పష్టం చేస్తుంది. దీంతో ఈ నెల 8న హైకోర్టు ఎలాంటి తీర్పిస్తుందో కూడా చూడాలి. మరి షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సింది. హైకోర్టు, సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల పెంపు అంశంపై పిటిషన్లు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఆశావాహులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పోటీకి సిద్ధం కావాలా వద్దా అన్న ఆలోచన కూడా ప్రస్తుతం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటు మరోవైపు ప్రభుత్వం కూడా హైకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తోంది. విచారణలో న్యాయస్థానం ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల పెంపుపై స్టే ఇస్తే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. కోర్టు ఒకవేళ రిజర్వేషన్ల పెంపుకు నో చెప్తే వెంటనే పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కూడా తెలుస్తుంది. ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలైతే చెప్తూ ఉన్నాయి. ఈ క్రమంలో హైకోర్టు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.